హలో గైస్. సో నేను ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ గురించి చెప్తా. మీరు అనుకోవచ్చు నీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్తో మాకేం యూజ్ ఉంటుంది అనేసి. సో నేను ఈ వీడియోలో నేను డిగ్రీలో ఏమేమి మిస్టేక్ చేశాను, నా లైఫ్ ఎలా ఉన్నది, మీరు ఏం చేస్తే ఎలా ఉంటుంది, మీరు మీ డిగ్రీ మీ బీటెక్ లైఫ్ని ఎలా యూజ్ చేసుకుంటే మీ లైఫ్ మంచిగా ఉంటుంది, ఇలాంటివన్నీ ఈ వీడియోలో నేను చెప్తా. అండ్ మీరు డిగ్రీ బీటెక్ అయిపోయే లోపే మంత్లీ 50K to 1 lakh వరకు ఎలా ఏం చేసుకోవచ్చు, అది కూడా మీ డిగ్రీ లైఫ్ని బీటెక్ లైఫ్ని కరెక్ట్గా నేను చెప్పినట్టు యూజ్ చేసుకుంటే. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ వినండి. నేను నా డిగ్రీ హైదరాబాద్లో కంప్లీట్ చేశాను. సో నా డిగ్రీ లైఫ్ ఎలా ఉండే అంటే, మనం ఎప్పుడైతే ఇంటర్ కంప్లీట్ చేసుకొని డిగ్రీ ఆర్ బీటెక్ ఎంటర్ అవుతామో అప్పుడు మనకు ఒక కంప్లీట్ మెచ్యూరిటీ అనేది రాదు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, మనకు కంప్లీట్ మెచ్యూరిటీ వచ్చేది ఎప్పుడు అంటే నువ్వు 19-20కి ఎంటర్ అయినప్పుడే. సో మనం ఇంటర్ చదివేటప్పుడు మనకు 17-18 ఇయర్స్ ఉంటాయి అంతే. సో మనకు ఆ టైంలో ఒక కంప్లీట్ మెచ్యూరిటీ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుంటే, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు కాలేజ్కి వెళ్ళి క్లాస్లో టైంపాస్ చేయడం, చెట్ల కింద కూర్చోవడం, పార్క్లో కూర్చోవడం, ఇదే జరిగేది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు ఇదే రొటీన్. బట్ ఎప్పుడైతే డిగ్రీ థర్డ్ ఇయర్కి ఎంటర్ అయ్యి 5th సెమ్ కంప్లీట్ అయిందో అప్పుడు మనకు స్లోగా మైండ్లో థాట్స్ అనేటివి మొదలవుతాయి. ఇంట్లో నుంచి కాల్స్ స్టార్ట్ అవుతాయి. ఏమైందిరా, డిగ్రీ అయిపోవడానికి వస్తుంది కదా, మరి ఏంటి, జాబ్ వస్తుందా, ఏం చేస్తావు, ఎలా చేస్తావు, ఇలాంటి క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. అండ్ లిటరల్లీ చెప్తున్నా కదా, నీకు నీ మైండ్లో మనశ్శాంతి అనేది ఉండదు. నీకు ప్రెజర్ పెరుగుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది, ఏం చేయాలో అర్థం కాదు. నువ్వు వెనక్కి తిరిగి ఆలోచిస్తే డిగ్రీ మొత్తంలో నువ్వు ఏం చదివావో నీకే అర్థమై ఉండదు. బీటెక్లో కూడా అంతే, బీటెక్ మొత్తం నువ్వు ఏం చదివావో నీకే అర్థం కాదు. అందుకే నేను ఏం చెప్తున్నా, ఈ డిగ్రీలో నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదు. నేను ఇప్పుడు ఏదైతే చేయాలనుకుంటున్నానో అదే దాన్ని మీరు డిగ్రీలో బీటెక్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే, నేను గ్యారెంటీ ఇస్తున్నా కదా, డిగ్రీ బీటెక్ కంప్లీట్ అయ్యేలోపు నువ్వు మంత్లీ యావరేజ్గా 50K to 1 lakh వరకు ఏం చేసుకుంటావు. మళ్ళీ చెప్తున్నా, నీ డిగ్రీ బీటెక్ కంప్లీట్ అయ్యేలోపే నువ్వు ఇండిపెండెంట్ అవుతావు. మంత్లీ నీకు సమ్ శాలరీ వస్తుంది, 50K 1 lakh వరకు ఏం చేసుకుంటావు. బట్ అది ఎప్పుడు, నేను ఇప్పుడు ఏదైతే ఈ వీడియోలో చెప్తానో దాన్ని నువ్వు కన్సిస్టెన్సీ అట్లీస్ట్ 1 year ఫాలో అయితే చాలు. సో నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఈ రెండు నీకు బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్. నీ ఫోకస్ అంతా వీటి మీదే పెట్టు. నీ చదువు మొత్తం మానే అని చెప్పట్లేదు. నువ్వు డిగ్రీ బీటెక్లో గంటలు వెయిట్ చేసే నీ టైంని డైలీ ఒక 2-3 hours వీటి మీద ఇన్వెస్ట్ చేయి. నీకు ఇంకా క్లియర్గా రోడ్ మ్యాప్లా చెప్పాలంటే, ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ తీసుకో. ఇన్స్టాగ్రామ్ మీద ఫోకస్ చేసి ఇన్స్టాగ్రామ్ గురించి బాగా తెలుసుకో. అండ్ దాంట్లో ఒక కంటెంట్ సెలెక్ట్ చేసుకో. అది ఏదైనా సరే. బెస్ట్ కంటెంట్ చెప్పాలంటే ఫిట్నెస్, ఫ్యాషన్, టెక్ వీడియోస్, వీటి మీద ఫోకస్ చేస్తే నువ్వు ఎక్కువ ఎంజాయ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఇవి కాకుండా వేరే టాపిక్స్లో ఎర్నింగ్స్ రావంటే వస్తాయి, కాకపోతే తక్కువ ఉంటాయి. నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఏ దానికి సంబంధించిన వీడియోస్ అయినా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ చదువుతున్నావు కాబట్టి నీకు బీటెక్ మీద ఒక ఐడియా ఉంది. సో ఇప్పుడు ChatGPTకి వెళ్ళి, హే ChatGPT, నేను బీటెక్ చదువుతున్నా, నాకు దీని మీద అవగాహన ఉంది, సో నాకు మంచి యూజర్ నేమ్ బయో సజెస్ట్ చేయి అని నువ్వు అడిగావనుకో, నీకు బెస్ట్ యూజర్ నేమ్ బయో సజెస్ట్ చేస్తుంది. అలా నువ్వు ఒక ప్రొఫెషనల్ అకౌంట్ క్రియేట్ చేసుకో. క్రియేట్ చేసుకున్న తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటి, నీ దగ్గర ఏ స్మార్ట్ ఫోన్ అయితే ఉందో అదే ఫోన్లో వీడియో షూట్ చేయి. కాకపోతే నువ్వు వీడియోస్ ఎడిట్ చేసేటప్పుడు CapCutలో ఎడిట్ చేయి. ఎందుకంటే CapCutలో క్వాలిటీ మంచిగా ఉంటుంది. నీకు అన్ని ఫిల్టర్స్ ఉంటాయి, అన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. నువ్వు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు నీ వాయిస్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సో మళ్ళీ చెప్తున్నా, నువ్వు చేయాల్సింది ఏంటి, ఇన్స్టాగ్రామ్ మీద ఫోకస్ చేసి ఒక మంచి టాపిక్ సెలెక్ట్ చేసుకొని దాని గురించి కొంచెం తెలుసుకుంటూ డైలీ ఒక వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయి. ఇలా నువ్వు కన్సిస్టెన్సీగా 365 days టార్గెట్ పెట్టుకుని డైలీ ఒక రీల్ అప్లోడ్ చేసావనుకో, నేను గ్యారెంటీ ఇస్తున్నా కదా, 1 year అయిపోయే లోపు నీకు మినిమం 25K to 30K ఫాలోవర్స్ వస్తారు. నువ్వు ఒకవేళ ఫిట్నెస్ మీద ఫోకస్ చేసి బాడీ గురించి, వర్కౌట్ గురించి వీడియోస్ అప్లోడ్ చేసావే అనుకో, నీకు 25K ఫాలోవర్స్ ఉన్నా కూడా నీకు బ్రాండ్స్ నుంచి కొలాబరేషన్స్, ప్రమోషన్స్ ఎలా వస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ చాయిస్ ఓట్స్ ఉంది అనుకో, లేకపోతే పీనట్ బటర్ ఉంది అనుకో. సో ఇవి పింటోలా బ్రాండ్ అని ఒకటి ఉంటుంది, వాటి నుంచి నీకు ప్రమోషన్ వచ్చిందే అనుకో. నీకు వాళ్ళు ఎలా పే చేస్తారంటే, నువ్వు ఫిట్నెస్ మీద కంటెంట్ చేసావు కాబట్టి నీకు 25K ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి నీ బయోలో వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేసుకుంటారు. నీకు అర్థమవుతుందా, నీ యొక్క బయోలో వాళ్ళ యొక్క ప్రోడక్ట్ ప్రమోట్ చేసుకుంటారు. నువ్వు వాళ్ళ కంపెనీ గురించి, వాళ్ళ ప్రోడక్ట్ గురించి నీ బయోలో పెట్టి ప్రమోట్ చేసావు అనుకో, వాళ్ళప్పుడు నీకు ఎంత డిమాండ్ చేస్తారు, మంత్లీ నీకు 12K, 15K, లేకపోతే 20K, ఇలా మంత్లీ 20K ఇస్తాం. బట్ నువ్వు నీ బయోలో మా ప్రోడక్ట్ నేమ్ అలానే ఉంచాలి. ఇలా ప్రమోషన్స్ వస్తాయి. ఇంకోటి, రీల్ ప్రమోషన్స్ కూడా వస్తాయి. ఒక్క రీల్కి నువ్వు 4K, 5K, 6K వరకు కూడా ఛార్జ్ చేయొచ్చు 25K ఫాలోవర్స్ ఉన్నప్పుడు. అదే 50K ఫాలోవర్స్ ఉన్నారనుకో, ఒక రీల్కి 8K, 10K వరకు కూడా ఛార్జ్ చేయొచ్చు. ఇలా నువ్వు డిమాండ్ చేయొచ్చు. సో ఇలా ఫిట్నెస్, ఫ్యాషన్, టెక్ ఉంటాయి కదా, వీటిలో ఎక్కువ డిమాండ్ చేయొచ్చు, ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు. నేను చెప్పింది అర్థమైంది కదా. ఒక దాని మీద ఫోకస్ చేసి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో కన్సిస్టెన్సీగా 365 days రీల్స్ అప్లోడ్ చేయాలి.
నీకు మినిమంలో మినిమం 20K 25K ఫాలోవర్స్ ఉన్నా కూడా నువ్వు సెల్ఫ్ ఇండిపెండెంట్ అవుతావు, ఇది గ్యారంటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, యూట్యూబ్ ఎలా చేయాలంటే నువ్వు ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ మీద ఫోకస్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఒక 100 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఏ వీడియోస్ అయితే అప్లోడ్ చేసావో అవే షార్ట్స్ తీసుకొచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. కాకపోతే ఇక్కడ మెయిన్గా ఇంపార్టెంట్గా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే యూట్యూబ్లో కాపీరైట్ క్లెయిమ్ ఇలా పడతాయి. అంటే నువ్వు సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ యాడ్ చేసినప్పుడు వాటి మీద కాపీరైట్ క్లెయిమ్ కాపీరైట్ ఇష్యూ పడుతుంది. అందుకే నువ్వు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు కొంచెం ఫోకస్ చేసి నాన్ కాపీరైట్ మ్యూజిక్స్ ఉంటాయి వాటినే నువ్వు యూజ్ చేసుకోవాలి. అందుకే నువ్వు ఇన్స్టాగ్రామ్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి తెలుసుకొని దీనికి కాపీరైట్ ఇష్యూ ఏం పడదు అని ఫిక్స్ అయినప్పుడు అప్పుడు దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయి. ఇలా నీకు ఒకటే దగ్గర 2 పనులు జరిగిపోతాయి. నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఏ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తావో అవే వీడియో తీసుకొచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేయి. అండ్ నువ్వు ఎప్పుడైతే యూట్యూబ్లో ఒక 100 షార్ట్స్ అప్లోడ్ చేస్తావో, అంటే లైక్ నీకు యూట్యూబ్లో 1 lakh 2 lakh 3 lakhs వరకు వ్యూస్ వస్తాయో, అప్పుడు నువ్వు యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేయి. అది ఏ టాపిక్ అయినా సరే, నువ్వు ఫిట్నెస్ మీద చేస్తున్నావు అనుకో, ఫిట్నెస్ మీద లాంగ్ వీడియోస్ అంటే లైక్ 4 minutes 5 minutes వీడియోస్ చేయి. నేను నీకు లాంగ్ వీడియో చేయమని ఎందుకు చెప్తున్నా అంటే నీకు యూట్యూబ్ నుంచి మనీ రావాలి, మానిటైజ్ అవ్వాలి అంటే నీకు షార్ట్స్ వల్ల కాదు. నువ్వు ఎప్పుడైతే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తావో అప్పుడే నీకు తొందరగా మానిటైజ్ అవుతుంది. నువ్వు 100K వ్యూస్ 200K వ్యూస్ టార్గెట్ పెట్టుకోకు. నువ్వు 5 minutes లాంగ్ వీడియో చేస్తే దానికి 5K 10K వ్యూస్ వచ్చినా చాలు. అలాంటి లాంగ్ వీడియోస్ నువ్వు మంత్లీ ఒక 5-6 పెట్టినా కూడా నీకు మానిటైజేషన్ అయిపోతుంది, ఎర్నింగ్ స్టార్ట్ అవుతాయి. ఇలా ఉంటుంది యూట్యూబ్ ప్రాసెస్. సో నేను చెప్పింది అర్థమైంది కదా. ఫస్ట్ నీకున్న డిగ్రీ బీటెక్ లైఫ్లో ఏదో ఒక కంటెంట్ సెలెక్ట్ చేసుకో. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ మీద ఇన్వెస్ట్ చేయి. ఆ తర్వాత ఒక 50-100 రీల్స్ అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు యూట్యూబ్లోకి దిగు. నువ్వు ఇక్కడ చేయాల్సిందల్లా ఒకటే, ఒక మైండ్ సెట్ బిల్డ్ చేసుకొని ఒక కమిట్మెంట్ అనుకొని ఒకటే దానికి స్టిక్ అయ్యి కన్సిస్టెన్సీగా 365 days వర్క్ చేయాలి. నేనే చెప్తున్నా కదా, 365 days తర్వాత ఖచ్చితంగా నీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా నీకు 2 years టైం మిగిలి ఉంటుంది. నువ్వు ఇంకా స్టూడెంట్గానే ఉంటావు, అప్పుడే నీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకో, నువ్వు డిగ్రీ 2nd year చదువుతున్నావు, లేకపోతే బీటెక్ 2nd year చదువుతున్నావు. బట్ అప్పుడే నీకు మంత్లీ 30K 40K ఎర్నింగ్స్ వస్తున్నాయంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది? నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి మంత్లీ 15K 20K మనీ ఇస్తున్నావు అంటే బీయింగ్ ఏ స్టూడెంట్ ఉన్నప్పుడే ఇంట్లో మంత్లీ 15K 20K ఇస్తున్నావు అంటే మీ పేరెంట్స్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. నేను ఇది చెయ్యలే కాబట్టి రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నా అంటే నీకు ఇంకా టైం ఉంది. నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా నీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత నువ్వు ఫ్యూచర్లో ఈ రిగ్రెట్ ఫీల్ కాకూడదని నేను నీకు చెప్తున్నా. సో నీకు ఇంకా టైం ఉంది. నీ డిగ్రీ బీటెక్ లైఫ్ని మంచిగా యూజ్ చేసుకో. నువ్వు డిగ్రీ బీటెక్ చేసేది ఇన్కమ్ కోసమే, మనీ కోసమే కదా. సో నీకు అదే మనీ, అదే 30K 40K నీకు ఇక్కడ ఈ యాప్స్ నుంచి వస్తాయి. కాకపోతే నువ్వు ఇన్స్టాగ్రామ్ను యూట్యూబ్ను కరెక్ట్ వేలో యూజ్ చేసుకోవాలి. ఎవరిని నమ్మకు, నేను చెప్తున్నది అసలు ఎవరిని పట్టించుకోకు. కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేయి. 1 year అంతే. ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్స్ నుంచి మనీ వస్తాయి, యూట్యూబ్ యాప్ నుంచి ఇన్కమ్ వస్తుంది. 2 కలిపితే నీకు తక్కువలో తక్కువ మంత్లీ 50,000 అని వస్తాయి. అది కూడా నువ్వు స్టూడెంట్గా ఉన్నప్పుడు. సో నేను ఇప్పుడు క్లియర్గా చెప్పా, ఇప్పుడు నువ్వు చేయాలా చేయకూడదు అనేది నీ చేతిలో ఉంది.